ఓం నియమాన్ని పాటించే వాహకాలను ఓమీయ వాహకాలంటే, ఇక్కడ ఓం నియమాన్ని పాటించని వాహకాలను అవోమీయ వాహకాలు అంటాం. V = IR అనేది ప్రూఫ్ కావద్దు. ఓం నియమాన్ని పాటించని వాహకాలు కాబట్టి ఓమ్స్ లా అనేది పార్టిసిపేషన్ కావద్దు. ఓం నియమం అనేది ఎప్పుడైనా కూడా పాటించొద్దు. V0 = IR. ఓం నియమాన్ని పాటించని వాహకాలనే అవోమీయ వాహకాలుగా పిలవాలి. అవోమీయ వాహకాలు సెమీ కండక్టర్స్ అని పిలుస్తాం సార్. అర్ధవాహకాలు అనేది అవోమీయ వాహకాలకు ఉదాహరణ. ఎందుకంటే అర్ధవాహకాలు అనేది ఒకానొకప్పుడు కరెంటును పంపిస్తే, ఒకానొకప్పుడు కరెంటు పంపించవు కాబట్టి అదొక విద్యుత్ బంధకం అంటే అక్కడ కరెంట్ అనేది లేనప్పుడు అది పార్టిసిపేషన్ చేయదు. కాబట్టి అర్ధవాహకాలు ఎగ్జాంపుల్ విద్యుత్ విశ్లేష్యాలు ఓకేనా. ఎలక్ట్రోలైట్స్ అర్ధవాహకాలు లేదా విద్యుత్ విశ్లేష్యాలు ఎలక్ట్రోలైట్స్, ఈ రెండు కూడా అవోమీయ వాహకానికి ఉదాహరణగా చెప్పాలి. మరి అర్ధవాహకాలకి ఎగ్జాంపుల్ కనుక చూసినట్టయితే సిలికాన్ కానీ, నెక్స్ట్ జెర్మేనియం కానీ, గ్రాఫైట్ కానీ, ఇవన్నీ కూడా సెమీ కండక్టర్స్కి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. పరమాణు సంఖ్య 14వ మూలకం 14 ఎలిమెంట్ సిలికాన్, జెర్మేనియం 32 ఎలిమెంట్ జెర్మేనియం. వీటి యొక్క సిలికాన్ అండ్ జెర్మేనియం యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎప్పుడు 4 ఉంటుంది. బాహ్య కక్షలో 4 ఎలక్ట్రాన్లతో సంయోజనీయ బంధంలో పాల్గొనేటి అన్నీ కూడా మనం సెమీ కండక్టర్స్గా చెప్పచ్చు. సెమీ అంటే సగం ఇన్సులేటర్ ప్లస్ సగం కండక్టర్స్, సగం బంధకాల లక్షణాన్ని కలిగి ఉండి సగం వాహకాల లక్షణాన్ని కనుక కలిగి ఉంటే ఇలాంటి వాటిని సెమీ కండక్టర్స్ అంటాం. ఈ సెమీ కండక్టర్స్ అనేది అవోమీయ వాహకాలకు ఉదాహరణగా చెప్పాలి. కాబట్టి ఓం నియమాన్ని పాటించని వాహకాలనే అవోమీయ వాహకాలు అంటాం. సెమీ కండక్టర్స్లో ఎలక్ట్రానిక్స్ అనేటువంటి టాపిక్లో జంక్షన్ డయోడ్లు, పీ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్ అండ్ ఎన్ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్ ఎలా పనిచేస్తుంది, జంక్షన్ డయోడ్లు ఏంటి, ట్రాన్సిస్టర్లు ఏంటి, మైక్రో ప్రాసెసర్లు ఏంటి అన్నీ మనం మాట్లాడుకుంటాం. కాబట్టి అర్ధవాహకాలు అండ్ ఎలక్ట్రోలైట్స్ అమోనియం క్లోరైడ్ కానీ, డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ, ఇవన్నీ కూడా ఎలక్ట్రోలైట్స్. ఈ ఎలక్ట్రోలైట్స్ అనేది కనుక చూస్తే ఇవి ఓం నియమాన్ని పాటించవు ఒకానొక టైంలో. కాబట్టి విద్యుత్ విశ్లేష్యాలు సెమీ కండక్టర్స్ అనేది అవోమీయ వాహకాలకు ఉదాహరణగా చెప్పాలి. ఓం నియమాన్ని పాటించని వాహకాలను అవోమీయ వాహకాలుగా చెప్పాలి. సిలికాన్ కంటే ఇసుకగా చెప్తాం సార్, ఇది స్వచ్ఛమైనటువంటి విద్యుత్ వాహకంగా అంటే అర్ధవాహకంగా మనం చెప్పొచ్చు. జెర్మేనియం అనేది కూడా స్వచ్ఛమైన అర్ధవాహకానికి ఉదాహరణగా చెప్పొచ్చు. మనం నెక్స్ట్లో స్వచ్ఛమైనటువంటి అర్ధవాహకానికి స్వల్ప మొత్తంలో మలినాలను కలిపితే వచ్చేది అస్వభావజ అర్ధవాహకాలు. ఓకేనా. ఇంట్రాసినిక్స్ అండ్ ఎక్స్ట్రాసినిక్. ఇంట్రాసినిక్ స్వచ్ఛమైన ఇంట్రాసినిక్ సెమీ కండక్టర్కి స్వల్ప మొత్తంలో డోపింగ్ కనుక చేస్తే ఎక్స్ట్రాసినిక్ సెమీ కండక్టర్స్గా యూజ్ అవుతాయి. ఈ ఎక్స్ట్రాసినిక్ సెమీ కండక్టర్స్ 2 టైప్స్గా చెప్తాం సార్. ఒకటి పీ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్, రెండవది ఎన్ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్. స్వచ్ఛమైనటువంటి అర్ధవాహకానికి 3 ఎలక్ట్రాన్స్ డోపింగ్ కనుక చేస్తే వచ్చేది పీ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్స్గా చెప్పాలి. ఒక స్వచ్ఛమైనటువంటి సెమీ కండక్టర్కి 5 ఎలక్ట్రాన్స్ కనుక డోపింగ్ కనుక చేస్తే ఇది ఎన్ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్గా చెప్తాం. కాబట్టి ఇవన్నీ కూడా మనకు క్లాస్ బై క్లాస్లో వచ్చేస్తుంటాయి. కాబట్టి ఓం నియమాన్ని పాటించాలి, ఓం నియమాన్ని పాటించొద్దు. కాబట్టి ఓమ్స్ లా అనేది కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద V = I. ఓం నియమాన్ని పాటించని వాహకాలనే అవోమీయగాను, ఓం నియమాన్ని పాటిస్తే ఓమీయగాను చెప్పాలి. మరి ఇక్కడ నిరోధ నియమాలు ఏంటి? లాస్ ఆఫ్ రెసిస్టెన్స్. నిరోధ నియమాలు ఎన్ని, అవి ఏవి అన్నప్పుడు ఈ నిరోధ నియమం రావాలంటే నిరోధం అనేది డాష్ పైన డిపెండ్ అవుతుంది. నిరోధం ఏ అంశాలపైన ఆధారపడి పనిచేస్తుంది? నిరోధాలు అనేది 3 అంశాలపైన ఆధారపడి పనిచేస్తుంది. నిరోధ నియమాలు రావాలంటే నిరోధం ఆధారపడే అంశాలు. నిరోధం అనేది ఫస్ట్ది వాహక స్వభావం పైన ఆధారపడి పనిచేస్తుంది. నిరోధం అనేది వాహక స్వభావం మనం తీసుకున్న మెటీరియల్ పైన డిపెండ్ అవుతుంది. ఓకే. నిరోధం అనేది పొడవు పైన ఆధారపడి పనిచేస్తుంది సార్, లెంత్ పైన కూడా ఆధారపడి పనిచేస్తుంది.
నిరోధం అనేది వైశాల్యం పైన ఆధారపడి పనిచేస్తుంది. వైశాల్యం ఏరియా మీద కూడా ఆధారపడి పనిచేస్తుంది. కాబట్టి నిరోధ నియమాలలో నిరోధ నియమం రావాలంటే అసలు నిరోధం వేటిపైన ఆధారపడి పనిచేస్తుంది అంటే నిరోధం అనేది 3 అంశాలపైన ఆధారపడి పనిచేస్తుంది. ఓకేనా? వాహకంలో స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని వ్యతిరేకించేటువంటి స్వభావాన్ని రెసిస్టెన్స్ అంటాం, నిరోధం అంటాం. ఈ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అనేది 3 పార్ట్స్ పైన డిపెండ్ అవుతుంది, 3 అంశాలపైన ఆధారపడి పనిచేస్తుందిగా చెప్పొచ్చు. ఒకటి వాహక స్వభావం, రెండవది పొడవు, మూడవది వైశాల్యం పైన ఆధారపడి పనిచేస్తుంది. మరి వాహక స్వభావం, పొడవు, వైశాల్యం అనేది మనకి ఎలా, అప్పుడు అది రావాలి అంటే మనం నిరోధ నియమాల గురించి మనం డిస్కషన్ చేయాలి. కాబట్టి నిరోధం అనేది 3 అంశాలపైన ఆధారపడి పనిచేస్తుంది. ఒకటి పొడవు, రెండవది వైశాల్యం, మూడవది కనుక చూస్తే పొడవు, వైశాల్యం, వాహక స్వభావం మీద ఆధారపడి పనిచేస్తుంది. మరి ఓకే, నిరోధం అనేది వాటి అంశాల మీద ఆధారపడి పనిచేసినప్పుడు మరి నిరోధ నియమాలు అనేది ఏంటి సార్? లాస్ ఆఫ్ రెసిస్టెన్స్. నిరోధ నియమాలు డాష్. ఓకేనా? నిరోధ నియమాలు అనేది 3 నియమాలు చెప్పాలి. లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ 3 టైప్స్. అందులో ఫస్ట్ చూడండి, ఫస్ట్ నిరోధ నియమం అనేది నిరోధం అనేది వాహక స్వభావం పైన ఆధారపడి పనిచేస్తుంది. వాహక స్వభావం పైన ఆధారపడి పనిచేస్తుంది. నిరోధం అనేది మనం తీసుకునేటువంటి మెటీరియల్ పైన డిపెండ్ అవుతుంది సార్. వాహకం మీన్స్ మెటీరియల్ సార్, మెటీరియల్ మనం తీసుకునే మెటీరియల్ పైన ఆధారపడి పనిచేస్తుంది వాహకం. ఎలా సార్ ఒకసారి చూడండి. నిరోధం ఈజ్ ఈక్వల్ టు స్వేచ్ఛ ఎలక్ట్రాన్లను ఆపోజ్ చేసేటువంటి కెపాసిటీగా మనం చెప్పొచ్చు. మీకు ఈజీగా రావాలంటే నేను ఒక కాన్సెప్ట్ గీస్తున్నా, ఒకసారి చూడండి సార్. ఇక్కడ కనుక చూస్తే సార్ వాహకం పైన ఎలా ఆధారపడుతుంది సార్ అంటే నిరోధం అనేది కనుక చూస్తే ఒక సార్ బ్యాటరీ తీసుకున్నాను, బ్యాటరీ ప్లస్ మైనస్, దీనికి ఒక అమ్మీటర్ను జత చేశాను. విద్యుత్తును కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరమే అమ్మీటర్గా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఏం చేశాను సార్ అంటే దీనికి ఒక ఎలక్ట్రికల్ వాటర్ హీటర్ని తీసుకున్నాను. వాటర్ హీటర్ ఎందుకు తీసుకున్నా సార్ అంటే వాటర్ హీటర్ ఈజ్ ఏ రెసిస్టెన్స్. ఎందుకంటే స్వేచ్ఛ ఎలక్ట్రాన్లను ఆపోజ్ చేసేటువంటి కెపాసిటీ మనకు మనకి హీటర్కి ఉంటుంది. కాబట్టి హీటర్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్. దీన్ని ఒక వాటర్ హీటర్ తీసుకున్నాను సార్. ఓకేనా? దీన్ని తీసుకెళ్ళి ఏం చేసిన సార్ అంటే ఒక రియోస్టాట్కి సెట్ చేశా. రియోస్టాట్ మీన్స్ స్టెబిలైజర్. ఇది రియోస్టాట్ యొక్క సంకేతంగా చెప్పాలి. RH అనేటువంటి దాంతో తీస్తున్నాం. కాబట్టి ఇక్కడ కనుక ఒకసారి కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఒక ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్గా మనం ఇస్తే వాటర్ హీటర్గా తీసుకున్నా సార్. తీసుకొని ఏం చేసిన ఒక బీకర్ని సెట్ చేసిన. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సార్. ఒక బీకర్గా సెట్ చేసిన. బీకర్లో కొన్ని వాటర్ తీసుకున్నా సార్. ఇక్కడ వరకు వాటర్ పోసేసినప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి. ఇట్లా సార్ ఇక్కడ ఫస్ట్ ఏంటిదంటే సిల్వర్ సార్. సిల్వర్తో తయారు చేసినటువంటి ఒక వాటర్ హీటర్ తీసుకున్నాను. ఇది ఎంత ఉంటుంది సార్ అంటే లెంత్ 1 మీటర్ పొడవైనటువంటి 1 మీటర్ లెంత్ ఉండేటువంటి ఒక సిల్వర్తో చేసినటువంటి వాటర్ హీటర్ తీసుకున్నాను. తీసుకొని ఏం చేశాను సార్ దీంట్లో సార్ ఒక 1 లీటర్ వాటర్ పోసాను సార్, లేదా 5 లీటర్ల వాటర్ పోసాను. ఓకేనా? సిల్వర్ వెండితో చేసినటువంటి వాటర్ హీటర్ తీసుకొని అది 1 మీటర్ పొడవైన వాటర్ హీటర్ తీసుకున్నాను. దీంట్లో 5 లీటర్ల వాటర్ తీసుకున్నాను. ఇక్కడ స్విచ్ ఆన్ చేశాను. అమ్మీటర్ ద్వారా స్టార్ట్ చేసినప్పుడు అమ్మీటర్ ద్వారా చేసి బ్యాటరీని కనుక ఇలా స్టెబిలైజర్ని కనుక పెంచుతున్నాను రియోస్టాట్. ఇది ఎంత అంటే కరెక్ట్గా 5 నిమిషాల కాలం పాటు 5 మినిట్స్ టైం వరకు దీన్ని పెంచుకుంటూ వెళ్ళాను సార్. ఓకేనా? ఒకటి సిల్వర్తో తయారు చేసింది, 1 మీటర్ పొడవైంది, 5 లీటర్ల వాటర్ బీకర్లో పోసాను. 5 నిమిషాల కాలం పాటు అది 200 వోల్టుల అంపియర్ కాడ మనం సెట్ చేసాం సార్. సెట్ చేస్తే ఇది ఎంత హీట్ వచ్చిందో క్యాలిక్యులేషన్ చేసి పక్క పెట్టుకున్నాను. ఓకేనా? ఎంత వచ్చిందో తీసి దీని రీడింగ్ ఎంత వచ్చిందో దీని యొక్క హీట్ ఎంత అయిందో తీసి పక్క పెట్టుకున్నాను. అప్రాక్సిమేట్లీ ఒక 40-50 డిగ్రీ సెల్సియస్ అయింది. ఈ మొత్తం మళ్ళీ తీసేసి ఇంకొకటి కొత్తది పెట్టాను. ఫ్రెష్గా పెట్టేసి ఏం చేశాను, సెకండ్ ఆప్షన్ ఏంటంటే కాపర్ రాగితో చేసినటువంటి దాని ఒక వాటర్ హీటర్ తీసుకున్నాను. ఇది ఎంత పొడవు ఉన్నది సార్ అంటే ఇది కూడా 1 మీటర్ పొడవే ఉంది, 1 మీటర్ పొడవే ఉంది సార్. ఇది కూడా
సార్ ఇది పెట్టిన తర్వాత దీన్ని ఏం చేశాను, 5 లీటర్ల వాటర్ పోసాను, 5 నిమిషాల కాలం పాటు 5 నిమిషాల కాలం పాటు దీన్ని వేడి చేశాను. వాటర్ బీకర్ వేడి చేస్తే ఇదెంత హీట్ వచ్చిందో ఇక్కడ వేసుకున్నాను. ఇదొక వాటర్ హీటర్ అనుకోండి సార్, ఇదొక వాటర్ హీటర్ అనుకోండి సార్, ఓకేనా. 2 ఆప్షన్. మళ్ళీ ఈ బీకర్ తీసేసాను, ఈ బీకర్ తీసేసి నెక్స్ట్ ఏం చేస్తున్నా సార్, టోటల్గా ఏం చేస్తున్నా సార్, 1 మీటర్ పొడవైనటువంటి సార్ మెగ్నీషియంతో లేదా జింక్తో చేసినటువంటి వాటర్ హీటర్ తీసుకున్నాను. జింక్తో చేసింది. ఇది ఎంత ఉంటుంది సార్ అంటే 1 మీటర్ పొడవైన వాటర్ హీటర్. అన్ని పొడవులు సేమ్, కాలం సేమ్, కాకపోతే మెటీరియల్ డిపెండ్ అవుతుంది. ఇక్కడ సిల్వరు, ఇక్కడ కాపరు, ఇక్కడ జింక్, ఓకేనా. సిల్వరు, కాపరు, జింక్. నెక్స్ట్ ఇదెంత అంటే సేమ్ బకెట్లో 5 లీటర్స్ వాటరే తీసుకున్నాను, 5 లీటర్ల వాటరే తీసుకున్నాను. దీన్ని కూడా ఏం చేసిన 5 నిమిషాల కాలం పాటే వేడి చేశాను. వేడి చేస్తే ఈ 3 రీడింగ్ తీసుకున్నాను. కరెక్ట్ రీడింగ్ కనుక తీసుకున్నట్టయితే సార్ సిల్వర్ స్వచ్ఛమైనటువంటి విద్యుత్ వాహకంగా సిల్వర్గా చెప్తాం సార్. సిల్వర్ అనేది ఏంటంటే స్వచ్ఛమైనటువంటి ఎలక్ట్రికల్ కండక్టర్ సార్, స్వచ్ఛమైన విద్యుత్ వాహకం సార్. స్వచ్ఛమైన విద్యుత్ వాహకం సిల్వర్ కాబట్టి స్వేచ్ఛగా ఎలక్ట్రాన్లు పోతాయి కాబట్టి ఇది బాగా వేడవుతుంది. అప్రాక్సిమేట్లీ మీరు రీడింగ్ తీసుకుంటే 50 డిగ్రీ సెల్సియస్ అనేది అయ్యిందనుకోండి సార్. సిల్వర్ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ రాగి, కాపర్ కాబట్టి ఇది ఎంత అయింది సార్, ఒక 30 డిగ్రీ సెల్సియస్ అనేది అవుతుంది. దీని తర్వాత ఇది ప్యూరిఫైగా ఇది ఎంత అవుతుంది సార్, ఒక 20 డిగ్రీ సెల్సియస్ అవుతుంది సార్. దీన్ని బట్టి ఏంటిది అన్నీ 5 నిమిషాలే, అన్నీ 5 లీటర్లే. నెక్స్ట్ ఏంటిది అన్నీ 1 మీటర్ పొడవే, కానీ ఒకటి సిల్వర్, ఒకటి రాగి, ఒకటి జింక్. ఈ 3 కనుక తీసుకొని వాటర్ హీటర్తో తయారు చేస్తే అత్యధిక వేడి దేనికి అవుతుంది అంటే స్వచ్ఛమైనటువంటి విద్యుత్ వాహకం అనేది సిల్వర్తో చేస్తే బాగా అవుతుంది. సెకండ్ ఆప్షన్ కాపర్ అవుతుంది, థర్డ్ ఆప్షన్ జింక్ అవుతుంది, నెక్స్ట్ అయితే మెగ్నీషియం అవుతుంది. కాబట్టి రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఒక వాటర్ హీటర్గా తీసుకున్నాం. రెసిస్టెన్స్ అనేది మనం తీసుకునే మెటీరియల్ పైన డిపెండ్ అవుతాయి, ఓకేనా సార్. సిల్వర్ తీసుకుంటే సిల్వర్ వేడవుతాయి, కాపర్ తీసుకుంటే కాపర్ అంతనే వేడవుతుంది, మెగ్నీషియం తీసుకుంటే మెగ్నీషియం అంతనే వేడవుతుంది, కాల్షియం తీసుకుంటే కాల్షియం అంతనే వేడవుతుంది. కాబట్టి రెసిస్టెన్స్ అనేది వాహకం పైన డిపెండ్ అవుతుందిగా చెప్పాలి. నిరోధం అనేది వాహక స్వభావం పైన ఆధారపడి పనిచేస్తుందిగా మనం చెప్పాలి. ఇది ఇక నెక్స్ట్ రెండవది కనుక చూస్తే నిరోధ నియమాల్లో సెకండ్ నియమం ఏంటిదంటే నిరోధం అనేది పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది సార్. పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుందిగా మనం చెప్పొచ్చు. ఎలా సార్ అంటే ఒకసారి మీరు చూడండి, ఇక్కడ కనుక చూస్తే సార్ ఒక బీకర్ తీసుకున్నాను, అంటే ఒక బ్యాటరీ తీసుకున్నాను, దీనికి ఒక అమ్మీటర్ని తీసుకున్నాను, ఓకేనా సార్. దీన్ని తీసుకొచ్చి ఒక వాటర్ హీటర్ తీసుకున్నాను సార్, దీనికి ఒక రియోస్టాట్ను సెట్ చేశాను. రియోస్టాట్ని తీసుకున్నాను, స్టెబిలైజర్, బ్యాటరీ బి ప్లస్ మైనస్ సార్, ప్లస్ అండ్ మైనస్, ఒకటి వాటర్ హీటర్ బీకర్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీంట్లో వాటర్ పోసాను సార్, ఓకేనా. దీంట్లో చూడండి, దీంట్లో వాటర్ పోసిన తర్వాత దీంట్లో మొత్తం ఏం చేశాను సార్, 5 లీటర్ల వాటర్ పోసాను సార్, 5 లీటర్ల వాటర్ పోసాను, ఓకేనా. దీంట్లో 5 నిమిషాల కాలమే, 5 నిమిషాల కాలం పాటు దీన్ని హీట్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటిది, ఇవన్నీ కూడా సిల్వర్తో తయారు చేసిన దాన్ని తీసుకున్నాను. సిల్వర్తో తయారు చేసిన దాన్ని ఫస్ట్ దీని యొక్క పొడవు ఎంత సార్ అంటే సార్ 1/2 మీటర్ ఉంది సార్, 1/2 మీటర్ ఉంది. 1/2 మీటర్తో తీసుకున్నాను, 1/2 మీటర్స్ తీసుకున్నాను, 1/2 మీటర్ తీసుకున్నాను సార్. తీసుకొని వాటర్ హీటర్ 1/2 ఉంది, సిల్వర్తో తయారు చేసిందే తీసుకున్నాను. 5 నిమిషాల కాలం పాటు సార్, 5 నిమిషాల కాలం పాటు సార్ 5 లీటర్ల వాటరు, నెక్స్ట్ 1/2 మీటరే తీసుకున్నాను. తీసుకొని హీట్ చేశాను. ఇది ఎంత వచ్చిందో పక్క పెట్టుకున్నాను, ఇది ఎంత వచ్చిందో సైడ్ పక్క పెట్టేసాను. పక్క పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నా, మళ్ళీ వేరే బీకర్ని సెట్ చేసి మళ్ళీ నేను ఏం చేసిన సిల్వర్తో తయారు చేసిందే. ఇది ఎంత పొడవు ఉంది సార్ అంటే 1 మీటర్ పొడవు ఉంది, 1 మీటర్ పొడవు ఉందిగా తీసుకున్నాను. ఇది ఎంతసేపు సార్ అంటే 5 నిమిషాల కాలం పాటే తీసుకున్నాను, 5 నిమిషాలే. నెక్స్ట్ 5 లీటర్ల వాటర్ మాత్రమే తీసుకున్నాను. తీసుకొని హీట్ చేసినప్పుడు దీనిది ఎంత వచ్చిందో మనం రీడింగ్ తీసుకున్నాం. ఒకసారి దీనిది రీడింగ్ సార్, రెండోసారి దీనిది రీడింగ్. మళ్ళీ నేను ఏం చేసిన, ఇవన్నీ చేంజ్ చేసి మళ్ళీ సిల్వర్తో తయారు చేసిందే తీసుకున్నాను. ఇప్పుడు ఇంకొకటి సార్ 1.5 మీటర్స్ తీసుకున్నాను, 1.5 మీటర్ పొడవు ఉండేటువంటి వాటర్ హీటర్ తీసుకున్నాను. 5 నిమిషాల కాలం పాటే వెయిట్ చేశాను.
ఓకేనా. నెక్స్ట్ 5 లీటర్ల వాటర్ మాత్రమే తీసుకున్నాను. తీసుకొని ఈ రీడింగ్ మనం తీసుకున్నాం సార్. ఈ రీడింగ్ మనం కనుక తీసుకున్నట్టయితే దీనిది కనుక తీసుకుంటే చిన్న వాటర్ హీటర్ తీసుకుంటే చిన్నగా వేడవుతాయి, పెద్ద వాటర్ తీసుకుంటే పెద్దగా హీట్ అవుతాయి, ఇంకా పెద్ద వాటర్ హీటర్ తీసుకుంటే పెద్దగా హీట్ అవుతుంటాయి. అంటే రెసిస్టెన్స్ పవర్ అనేది పొడవు పెరుగుతుంటే ఏమవుతుంటుంది, హీట్ కూడా పెరుగుతుంటుంది. కాబట్టి రెసిస్టెన్స్ పవర్ అనేది R ప్రపోర్షనల్ టు L. వెరీ వెరీ ఇంపార్టెంట్. రెసిస్టెన్స్ పవర్ ఈజ్ ఏ R ప్రపోర్షనల్ టు Lగా చెప్తాం సార్. ఇది రెండో ఆప్షన్గా. నెక్స్ట్ మూడవది ఏంటంటే నిరోధ నియమం. నిరోధ నియమంలో సార్ మూడవ నియమం R ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/A. నిరోధం అనేది వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే ఒకసారి చూడండి మరి సార్, ఇప్పుడు నిరోధాన్ని మనకి ఎలక్ట్రికల్ బల్బుని తీసుకున్నా, ఎలక్ట్రికల్ బల్బు ఇగో ఇలా తీసుకున్నా సార్. ఎలక్ట్రికల్ బల్బుని తీసుకున్నప్పుడు 2 నీక్రోమ్ తీగలు ఉంటాయి. దీంట్లో తెలుసు ఇక్కడ టంగ్స్టన్ అనేటువంటి ఫిలమెంట్ ఉన్నది సార్. ఈ టంగ్స్టన్ అనేటువంటి ఫిలమెంట్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ సార్ 1 మిల్లీమీటర్ కనుక 1 మిల్లీమీటర్ ఉండేటువంటి ఫిలమెంట్ని తీసుకున్నా సార్. ఫిలమెంట్ని తీసుకున్నా సార్. ఈ ఫిలమెంట్ ఏంటంటే రెసిస్టెన్స్ పవర్ ఇది 1 మిల్లీమీటర్ తీసుకున్నప్పుడు ఎంత కాంతి వస్తుందో చూసుకున్నా. తర్వాత నెక్స్ట్ ఏం చేసి ఇది మార్చిన 0.5 mm తీసుకున్నా సార్. తీసుకున్నప్పుడు ఫిలమెంట్ పెట్టిన ఫిలమెంట్ కనుక పెట్టి దీన్ని కనుక సెట్ చేస్తే దీనికంటే ఇది ఎక్కువ కాంతివంతంగా మండుతుంటుంది. కాంతివంతమైనటువంటి సార్ లైట్ ఫోకస్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎంత లావు ఉంటే అంత రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గుతుంటుంది. ఎంత సన్నగా ఉంటే లైట్ ఫోకస్ అంత. మన ఇంట్లో సార్ ఎలక్ట్రికల్ బల్బు తీసుకున్నప్పుడు లోపల ఉండేటువంటి ఫిలమెంట్ మందంగా ఉండాలన్నా సన్నగా ఉండాలన్నా అనేటువంటి ఆలోచిస్తే మందంగా ఉండేదాన్ని మనం కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి లైట్ ఫోకస్ తగ్గుతుంటుంది. ఎంత సన్నగా ఉంటే అంత లైట్ ఫోకస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం కొనుక్కునేటప్పుడు ఏం ఆలోచిస్తాం సార్ అంటే అది ఎక్కువ కాంతి రావాలన్నా ఎక్కువ కాలం మన్నాలన్నా అంటే మనకు కావాల్సింది ఎక్కువ కాంతి. కాబట్టి ఎంత థిక్నెస్ కనుక ఎంత సన్న కనుక ఉన్నట్టయితే ఏరియా అనేది ఎంత తక్కువగా ఉంటే అంత రెసిస్టెన్స్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి సార్, రెసిస్టెన్స్ అనేది మనం తీసుకున్న మెటీరియల్ పైన డిపెండ్ అవుతుంది. రెసిస్టెన్స్ అనేది మనం తీసుకునే పొడవు పైన డిపెండ్ అవుతుంది. రెసిస్టెన్స్ అనేది మనం తీసుకునేటువంటి ఏరియా పైన డిపెండ్ అవుతుంది. దేర్ఫోర్ రెసిస్టెన్స్ అనేది వాహక స్వభావం మీద ఆధారపడి పనిచేస్తుంది. నిరోధం అనేది పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. నిరోధం అనేది పొడవుకు విలోమానుపాతంలో ఉంటుంది. ఈ మూడింటినే నిరోధ నియమాలుగా చెప్పాలి. ఈ నిరోధ నియమాల ఆధారంగా మనం కనుక ఒక ఈక్వేషన్ కనుక రాస్తే ఇది వాహక స్వభావం కాబట్టి దాన్ని పక్క పెట్టేసుకోండి సార్. ఇవి రెండు ఆర్లే కాబట్టి ఒకే ఆర్గా రాస్తే R ప్రపోర్షనల్ టు L ఇంటూ 1/A అనేటువంటి ఒక ఈక్వేషన్ వస్తుంది. R ప్రపోర్షనల్ టు L ఇంటూ 1/A 1 చేత గుణిస్తే ఇదే ఉంటుంది కాబట్టి R ప్రపోర్షనల్ టు L/A అవుతుంది సార్. ప్రపోర్షనల్ టు గుర్తుని తీసేస్తే ఈజ్ ఈక్వల్ టు వస్తుంది. ఒక K అనేటువంటి కాన్స్టాంట్ వస్తుంది. K ఇంటూ L/A. ఓకేనా. K ఉన్న కాడ సార్ సైంటిస్ట్ R అనేటువంటి రో అనేటువంటి వర్డ్, ఈ రో అని ఈజ్ ఈక్వల్ టు స్పెసిఫిక్ రెసిస్టెన్స్ సార్. విశిష్ట నిరోధాన్ని కనుక తీసుకుంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ కనుక ఒకసారి కనుక మనం సెట్ చేస్తే ఇది విశిష్ట నిరోధం అని పిలుస్తాం. ఇంగ్లీష్లో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటాం. విశిష్ట నిరోధంగా తీసుకుంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్గా తీసుకుంటే అక్కడ R ఈజ్ ఈక్వల్ టు ρL/A అనేటువంటిది వస్తుంది. కాబట్టి నిరోధానికి రెండో ఫార్ములా ρ ఈజ్ ఈక్వల్ టు RA/Lగా చెప్తాం. ఇప్పటికి వచ్చినటువంటి ఫార్ములాలు ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్. ఇప్పటికి వచ్చినటువంటి ఫార్ములాలు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఏమొస్తుంది, ఫస్ట్ I ఈజ్ ఈక్వల్ టు Q/T అనేది ఒక ఫార్ములా. సెకండ్ V ఈజ్ ఈక్వల్ టు W/Q అనేది ఒక ఫార్ములా. V ఈజ్ ఈక్వల్ టు IR అనేది ఒక ఫార్ములా. ఇప్పుడు R ఈజ్ ఈక్వల్ టు ρL/A అనేది ఒక ఫార్ములా. R ఈజ్ ఈక్వల్ టు ρL/A అనేటువంటిది ఒక ఫార్ములా. కాబట్టి సార్ R ఈజ్ ఈక్వల్ టు ρL/A. ఇక్కడ కనుక ఇది నిరోధానికి సూత్రం అయితే దీన్ని తిప్పి కనుక రాస్తే ρL ఈజ్ ఈక్వల్ టు RA అవుతుంది సార్. ఎందుకంటే ఇది ఇటు ఇది అడ్డగుణకరం చేస్తే మనకు రో రావాలి, విశిష్ట నిరోధం. రో ఈజ్ ఈక్వల్ టు RA/Lగా చెప్పాలి సార్. రో ఈజ్ ఈక్వల్ టు RA/L. విశిష్ట నిరోధానికి
సూత్రం రో ఈజ్ ఈక్వల్ టు RA/L. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ రో ఈజ్ ఈక్వల్ టు RA/L కనుక తీసుకున్నట్టయితే మరి విశిష్ట నిరోధం అంటే డాష్. విశిష్ట నిరోధం అని మనం దేన్ని చెప్తాం? విశిష్ట నిరోధం అనగానేమి అనేటువంటి క్వశ్చన్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ సార్ కిందిది L అంటే పొడవు అంతేనా? ఎస్, L మీన్స్ లెంత్ సార్. ఇది ఒక పొడవు అంటున్నాం, ఇది పొడవు. ఏ అంటే ఏంటి సార్? ఇక్కడ వైశాల్యం అంటాం, ఏరియా. ఓకేనా? ఆర్ అంటే ఏంటి సార్? రెసిస్టెన్స్ అంటాం, నిరోధం. అంటే ఆర్ అంటే నిరోధం, ఏ అంటే వైశాల్యం, ఎల్ అంటే పొడవు. చూడండి డెఫినేషన్, ప్రమాణ పొడవు, ఎందుకంటే యూనిట్ కాబట్టి, ప్రమాణ పొడవు ప్రమాణ వైశాల్యం ఉండే వాహకం యొక్క నిరోధాన్ని విశిష్ట నిరోధం అంటాం. ప్రమాణ పొడవు ప్రమాణ వైశాల్యం ఉండే వాహకం యొక్క నిరోధాన్ని విశిష్ట నిరోధం అంటాం. కాబట్టి విశిష్ట నిరోధం రో ఈజ్ ఈక్వల్ టు RA/L. 1 యూనిట్ ఆఫ్ లెంత్ అండ్ 1 యూనిట్ ఆఫ్ ఏరియా. ఏరియాస్ యొక్క రెసిస్టెన్స్ పవర్ ఈజ్ ఈక్వల్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ప్రమాణ పొడవు ప్రమాణ వైశాల్యం ఉండే వాహకం యొక్క నిరోధాన్ని విశిష్ట నిరోధం అని పిలుస్తాం. మరి విశిష్ట నిరోధానికి ప్రమాణాన్ని గుర్తించండి. విశిష్ట నిరోధానికి ప్రమాణం యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే రో ఈజ్ ఈక్వల్ టు RA/L. రో మీన్స్ రో ఈజ్ ఈక్వల్ టు RA. ఆర్ అంటే ఏంటి? ఓం సార్. ఎందుకంటే నిరోధానికి ప్రమాణం ఓం సార్. ఏ అంటే ఏరియా, ఏరియా అంటే వైశాల్యం, పొడవు ఇంటూ వెడల్పు. అక్కడ ఏ అంటే మీటర్, పొడవు అంటే మీటర్లో కొలుస్తాం. ఏరియా కాబట్టి మీటర్ ఇంటూ మీటర్, మీటర్ స్క్వేర్ బై పొడవు ఈజ్ ఈక్వల్ టు మీటర్. కాబట్టి మీటర్కు మీటర్ క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఓం మీటర్. నిరోధానికి ప్రమాణం ఓం అయితే విశిష్ట నిరోధానికి ప్రమాణం ఓం మీటర్గా చెప్పాలి సార్. విశిష్ట నిరోధానికి ప్రమాణం ఓం మీటర్. ప్రతి ఎలక్ట్రికల్ వైర్కు సంబంధించిన మెగ్నీషియం కానీ సిల్వర్ కానీ ఏది అయినా కూడా ప్రతి దానికి దానికి ఒక స్పెసిఫిక్ రెసిస్టెన్స్ పవర్ వాల్యూ ఉంటుందిగా చెప్పాలి. కాబట్టి సార్ నిరోధం యొక్క నియమాలలో నిరోధం అనేది వాహక స్వభావం పైన ఆధారపడి పనిచేస్తుంది. నిరోధం అనేది పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. నిరోధం అనేది వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. దేర్ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ρL/A అయితే రో ఈజ్ ఈక్వల్ టు RA/Lగా చెప్తాం. ఇవే నిరోధ నియమాలుగా చెప్పాలి. నిరోధానికి ప్రమాణం ఓం అయితే విశిష్ట నిరోధానికి ప్రమాణం ఓం మీటర్గా చెప్తాం సార్. ఓం మీటర్. దీన్ని బట్టి మీకు ఒకటి ఆలోచించేటువంటి క్వశ్చన్ ఏంటంటే నిరోధ నియమాల పైన వచ్చేటువంటి ఫార్ములాస్ కనుక ఒకసారి మనం ఆలోచిస్తే నిరోధ నియమాల పైన వచ్చేటువంటి ఫార్ములాస్. నెంబర్ ఫస్ట్ ఫార్ములా సార్, నిరోధ నియమాల్లో R1/R2 ఈజ్ ఈక్వల్ టు L1/L2 సార్. నిరోధ నియమం యొక్క మొదటి సూత్రం ఇదే సార్. ఎందుకంటే నిరోధం అనేది పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి R1/R2 ఈజ్ ఈక్వల్ టు L1/L2 అనేది నిరోధం యొక్క మొదటి నియమంగా చెప్పాలి. నిరోధం యొక్క రెండవ నియమం ఏం చెప్తారు సార్ అంటే R1/R2 ఈజ్ ఈక్వల్ టు A2/A1 సార్. A2/A1 అని పిలవాలి సార్. A2/A1 ఇదే నిరోధం యొక్క రెండవ నియమం. ఎందుకంటే A1/A2 ఎందుకు రాయాలి సార్ అంటే నిరోధం అనేది వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి అనులోమానుపాతం అంటే R1/R2 ఈజ్ ఈక్వల్ టు L1/L2. వైశాల్యం కనుక చూస్తే ఇక్కడ ఆన్సర్ R1/R2 ఈజ్ ఈక్వల్ టు A2/A1 అనేటువంటి ఫార్ములాగా మనం చెప్పొచ్చు. ఇక మూడో ఫార్ములా టోటల్ బేస్ ఫార్ములా ఇదే కాబట్టి దేర్ఫోర్ R1/R2 ఈజ్ ఈక్వల్ టు L1/L2 ఈజ్ ఈక్వల్ టు A2/A1. ఇదే నిరోధ నియమాలకు సంబంధించిన మెయిన్ ఈక్వేషన్గా చెప్పాలి. కాబట్టి R1/R2 ఈజ్ ఈక్వల్ L1/L2 ఈజ్ ఈక్వల్ టు A2/A1. వెరీ 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 ఇంపార్టెంట్. ఇవే నిరోధ నియమాలకు సంబంధించినటువంటి ఫార్ములాస్గా చెప్పాలి. ఈ ఫార్ములా బేస్తోనే మనకు అన్ని క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిపైన కనుక ఒక క్వశ్చన్ కనుక రాస్తే అన్ని ఫార్ములా పైన, కాబట్టి గుర్తుపెట్టుకోండి సరే. గ్రూప్ ఏ గ్రూప్ బి ఇది కరెంట్ అని రాసిన సార్. కరెంట్ సెకండ్ పొటెన్షియల్, మూడవది ఓం నియమం, ఓమ్స్ లా. విశిష్ట నిరోధం,
విశిష్ట నిరోధం, నిరోధ నియమం, జౌల్ నియమం, కెపాసిటర్ నియమం, ట్రాన్స్ఫార్మర్ నియమం, అయస్కాంత భ్రామకం నియమం. ఓకేనా? ఇవన్నీ నియమాలు, ప్రిన్సిపల్స్, ఫార్ములాస్ కనుక ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఫార్ములా బేస్ పైన కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయి. కనుక ఇవి చూడగానే మీరు ఆన్సర్ ఈజీగా చేయవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా వీటిలోకి వెళ్ళి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు. కాబట్టి ఫార్ములా బేస్డ్, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్గా చెప్పొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఈజీగా క్యాలిక్యులేషన్, అంటే అన్ని ఫార్ములాస్ సార్. సరే, 2L × M Q/T W is equal to J into Q. V is equal to W by Q. V is equal to IR. R1 by R2 is equal to L1 by L2 is equal to A2 by A1. Rho is equal to RA by L. C is equal to Q by V. V1 by V2 is equal to N1 by N2 is equal to I2 by I1. ఓకేనా? వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చెప్పొచ్చు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి గుర్తుపెట్టుకుందాం. కరెంట్ ఈజ్ ఈక్వల్ టు I ఈజ్ ఈక్వల్ టు Q/T సార్. I ఈజ్ ఈక్వల్ టు Q/T ఈజ్ ఈక్వల్ టు సార్ హెచ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడైనా W/Q ఉంటుంది. V ఈజ్ ఈక్వల్ W/Q ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ యొక్క నియమంగా చెప్పొచ్చు. కాన్స్టాంట్ టెంపరేచర్ వద్ద వలయంలో ప్రవహించే కరెంట్ అనేది తన గుండా వచ్చేటువంటి పొటెన్షియల్కి ఎప్పుడన్నా అనులోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి V ప్రపోర్షనల్ టు I, దీన్నే ఓమ్స్ లాగా చెప్తాం. V ఈజ్ ఈక్వల్ టు IR, దీన్నే ఓమ్స్ లాగా చెప్పాలి. F ఈజ్ రైట్ ఆన్సర్. విశిష్ట నిరోధం అంటే ఓమ్ మీటర్ యూనిట్స్. సార్ రో ఈజ్ ఈక్వల్ టు RA by L. రో ఈజ్ ఈక్వల్ టు RA by L సార్. RA by L అనేది స్పెసిఫిక్ రెసిస్టెన్స్కి ఫార్ములా. B ఈజ్ రైట్ ఆన్సర్. నిరోధ నియమాలు చెప్తే R1 by R2 ఈజ్ ఈక్వల్ టు L1 by L2 ఈజ్ ఈక్వల్ A2 by A1. A2 by A1 ఈజ్ ఈక్వల్ టు ఇదే. కాబట్టి ఆన్సర్ కనుక చూస్తే G ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. జౌల్ నియమం, జరిగిన పనికి వెలువడిన ఉష్ణానికి ఎప్పుడు అనులోమానుపాతంలో ఉంటే దీన్నే జౌల్స్ లా అని పిలుస్తాం. జౌల్ W ఈజ్ ఈక్వల్ టు J into Q అనేది జౌల్స్ లా. కెపాసిటర్ C ఈజ్ ఈక్వల్ టు Q/V అనేది కెపాసిటర్ యొక్క నియమంగా చెప్పచ్చు. ట్రాన్స్ఫార్మర్ V1 by V2 ఈజ్ ఈక్వల్ N1 by N2 ఈజ్ ఈక్వల్ I2 by I1, దీన్నే ట్రాన్స్ఫార్మర్ యొక్క ఫార్ములాగా చెప్పచ్చు. సార్ అది అనదర్ క్లాస్. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ 2L into M. ఒక దండాయస్కాంతం యొక్క పొడవు, ఒక బార్ మ్యాగ్నెటిక్, ఒక దండాయస్కాంతం యొక్క పొడవు మరియు ధ్రువసత్వాల లబ్ధాన్ని అయస్కాంత భ్రామకం అంటాం. అయస్కాంత భ్రామకానికి సార్ యూనిట్ కనుక చూస్తే ఆంపియర్ ఇంటూ మీటర్ స్క్వేర్గా చెప్పాలి. సార్ అయస్కాంత ధ్రువసత్వం మ్యాగ్నెటిక్ పోల్ స్ట్రెంగ్త్కి ప్రమాణం ఆంపియర్ మీటర్ అయితే అయస్కాంత భ్రామకానికి ప్రమాణం ఆంపియర్ ఇంటూ మీటర్ స్క్వేర్గా మనం చెప్పొచ్చు. కాబట్టి సార్ ఈ నిరోధ నియమాలు, నిరోధం అనేది పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది, నిరోధం అనేది వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. నెక్స్ట్ దీనివన్నీ పట్టి R1 by R2 ఈజ్ ఈక్వల్ టు L1 by L2 ఈజ్ ఈక్వల్ A2 by A1. రెండో ఆప్షన్ కనుక చూస్తే సార్ విశిష్ట నిరోధం R ఈజ్ ఈక్వల్ రో ఈజ్ ఈక్వల్ టు RA by L. నిరోధానికి ప్రమాణం ఓం, వాహకత్వానికి ప్రమాణం 1 by ఓం, విశిష్ట నిరోధానికి ప్రమాణం ఓం మీటర్.
కాబట్టి సార్ ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్లనే కండక్టెన్స్ అంటాం, 1/ఓం అన్నది ఇవ్వచ్చు, లేదా మో ఫర్ మీటర్. నిరోధానికి ప్రమాణం ఓం, విశిష్ట నిరోధానికి ప్రమాణం ఓం మీటర్.